నేడు బాలికలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా? భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలో మీకు తెలుసా? ఆమె ఎవరో కాదు, సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గారు 1848లో పూణేలో బాలికలు చదువుకోవడానికి మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. ఈమె తమ భర్త అయిన జ్యోతిరావు పూలే నుంచి విద్యాభ్యాసం నేర్చుకుని తమ కూడా స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఎంతగానో కృషి చేసింది. ఎందుకంటే ఈమె వితంతువుల సమస్యల గురించి తమ గలమెత్తింది. బాల్య వివాహాలను వ్యతిరేకించిన వ్యక్తిగా మనం సావిత్రిబాయి పూలేని చూస్తాం. ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు పేడ నీళ్లు చల్లడం, రాళ్లు రువ్వడం చేసేవారు. ఎందుకంటే స్త్రీ విద్యకు అర్హురాలు కాదనే ఉద్దేశంతో వారు పేడ నీళ్లు చల్లడం, రాళ్లు రువ్వడం చేసేది. అలాంటి అవహేళనల మధ్య, అలాంటి వేధింపుల మధ్య, అలాంటి దాడుల మధ్య సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్య కోసం నిలబడ్డారు. 4 సంవత్సరాల్లోనే 20 పాఠశాలలను ఆమె స్థాపించగలిగింది. స్త్రీ విద్యకు ఎంతగానో కృషి చేసింది. ఆవిడ పెట్టిన భిక్ష వలన నేడు బాలికలంతా కూడా అన్ని రంగాల్లోనూ సామాజికంగాను, ఆర్థికంగాను, రాజకీయంగాను, విద్యా వైద్య రంగాలలో అత్యున్నత స్థానంలో స్త్రీ కొనియాడబడుతుంది. సావిత్రిబాయి పూలే వర్ధంతి మార్చి 10వ తేదీన. ఇలాంటి వ్యక్తుల గురించి మనం చదవాలి, ఇలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. అలా చేసినప్పుడే మనం వారి యొక్క స్ఫూర్తిని నింపుకొని, పోరాట పటిమను, పోరాట స్ఫూర్తిని మనం తెలుసుకుని సమాజంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సామాజిక సంఘ సంస్కర్తలు సమాజానికి చాలా ఉపయోగపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుని నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.